ఓకే, ఇది ప్లేసు. రైట్, ఓకే రైట్. అటు ఇటు కెమెరా సెట్ చేసుకుని లాగిగా కెమెరా సెట్ చేసుకుంటారు కదా. సగం టైం ఇప్పుడు ఎంత 5 అవుతుంది. వెళ్ళే హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్. ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. 6 వరకు జస్ట్ మనకు 1 అవర్ టైం ఉంది. ఓన్లీ గోధుమ పిండి మాత్రమే ఒక నిమ్మకాయ సైజ్ అంతా బిస్కొని తెచ్చిన. దాంతోపాటు ఇంత పొడి తవుడు కూడా తెచ్చుకున్నా. ఇగో పొడి తవుడు చల్లుతానా, ఏం చేపలు పడతాయో చూద్దాం. ఇక ఈ లొకేషన్ వచ్చేసి చీకటేపాలెం బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ కింద బండలు ఉంటాయి. ఇగో బండల పక్కమెట్టి కూర్చున్నాయి. ఇక రవ్వగాలం నిమ్మకాయ సైజు అంత పిండి, 4-5 పిరికిళ్ళ తవుడు. చాలా చేపలు పట్టకుండా అయితే ఉండవు. ఎందుకంటే తవుడు వేసినామంటే కథమే, నీకెందుకు మీటింగ్కి వచ్చినట్టే వస్తాయి. ఇక చూడు ఎట్ట బయటున్నావు. నేను లోతే కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే తవుడు పోయి అడుగున పడుతుంది కదా, సాపంతా అడుగున మేస్తా అంటది. దాని లెవెల్లో మనం వేసుకోవాలి. అగో ఏడుతోడు ఎంబటే గుంతనే ఉంచుడు, అది ఎంబటే ఉరికొచ్చినాయి. గుంజే ఉన్నట్టు ఓకే. అమ్మ కట్టకుండా చెంగుని ఎగిరి దొరుకుతాను చూసినా. క్యాచ్ పట్టా. అప్పుడప్పుడు క్యాచ్లు కూడా పట్ట రావాలి చేపలకు వచ్చినప్పుడు. చేతిలో పట్టుకున్న పిండి ఆరిపోతా ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇంత తడి చేసినాం అనుకో మంచిగా మెత్తగా ఉంటుంది. మంచిగా చిన్న చిన్న గోళీ లెక్క మంచిగా తయారు చేస్తుంది. అందుకనే అప్పుడప్పుడు ఇంత ఇట్లా తడి చేయాలి. ఓకే, ఏది పడ్డా వదిలిపెట్టే సవాల్ లేదు. ఇంటికాడ బిసిగాడు కూడా ఉన్నాడు రెడీలో. వాడు రెడీగా ఉన్నాడు తింటాను. పెద్ద పెద్దయేమో మనకు, కూడా ఏమో వానికి. చేపకింత పొడి తవుడు చల్తనే ఉండాలి. చేపలు ఎప్పుడు మన చుట్టే తిరుగుతాయి. కాలం బుడ్డదయింది. మనం తెచ్చింది రవ్వగాలం. అరకిల బ్రౌన్ బట్టం అంటే ఏం పడుతుంది, దాని శక్తికి మించి అయిపోయింది అది. అందుకనే సాపు ఊసిపోయింది అది. ఆ రవ్వులు అయితే ఏమో తిరుగుడు తిరుగుతాయి. 1/4 కిలో 1/2 కిలో సైజు. సెమ్మటే ఉన్నాయి.
ఇంత లేవు కానీ ఆడుతాడు. ఇలా తోట కాడ జేసీబీ పని చేయించిన, తోట చుట్టూ అంతా బీకిచ్చిన. ఈ తను బాగా కూతురు పెడతాను. ఇక అందుకని ఇలా ఎటు పోతుంది బీకిపల్లి. ఆ పని అయింది. ఇక మరి ఎటు చూసినా కూరలేదు ఇంటికాడ. ఇక అట పోయినా ఇంత పువ్వు మరిగా సాయంత్రం పూట ఇంత నీసు ఉంటేనే ఓ ముద్ద దిగుతుంది. నువ్వు ఈయనే వచ్చా నీకు పడేయాలే. అలా కూర్చొని కాయలు కానీ మనం ఆడిపోతే మళ్ళీ పోతుంది. కాయలు పట్టుడు ఆగు. ఈ సుక్క పురకలు పెద్ద గుంజుగా బెండ్ అందుకొని గుంజుగా ఏం పోవు, గుంజుగా కూడా పోవు. కానీ నువ్వు ఇట్ట పెట్టుకొని చిన్నగా ఇటు తిప్పుతా ఉంటాయి. చిన్న ఇచ్చే బిక్క ఇచ్చేట్టు కూడా అంటాడు. చిక్కున చిరికిత్తనే ఉండాలి అప్పుడు. ఇట్లా నా గాలకి వెళ్ళి ఇటు వేసేకెళ్ళి ఇక ఈ ఏరియాకి అదే ఓకే. తల్లి ఆడిస్తాను. అమ్మ సప 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 అని దిగిపోగారని తాడి. ఇది కానీ చిన్న సైజు తెచ్చిన. ఈ అవ్వ కరక ఊరి తాళ్ళి జల్ల పడదే లేవు. సౌండ్ చూడు రాదు, చక్కని సౌండ్ కిక్కి కిక్కి అని.
గీడ మనం ఉరకలు లేకుంటే ఏదైనా బతుంది. ఉరుక లేదు, ఒక పరక కూడా లేదు. ఊరి అమ్మ ఎల్లే జల్లలు పడుతున్నాయి చక్కదనంగా అవి పడతానే ఇప్పుడు పువ్వుదరప్పుడు ఊరి అమ్మ. అయితే ఏంది పువ్వుదరప్పుడు వస్తానట. ఓకే రైట్, లైట్ డిమ్ అవుతుంది. ఒక్కసారి ఎన్నిబడి చూపిస్తా. నీవు వచ్చినప్పుడు లాస్ట్ మూమెంట్లో జల్లెడ బౌడ్ మొదలు పెట్టినాయి అంటే జల్లెలు కూడా పడతాయని అర్థం. తీర సాయంత్రం పూట సరే ఎనీవే ఇప్పటికైతే సరిపోని పెట్టినా. ఇగో ఈ చేపలు పడ్డాయి. ఇక ఎల్లేక పడపోతే ఎల్లేక కొన్ని పెట్టినా. ఇగో ఈ చూడు సాయంత్రం పూట ఇంత పిండి కలుపుకొని వచ్చి ఇంత పొడి తవుడు తీసుకొని వస్తే ఉత్తగా అయితే పోవు. సరే ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుట. థ్యాంక్ యూ వెరీ మచ్.